అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అంత ట్రామాకి మనం గురవుతాం, ఎదుటి వాళ్ళు మనకు సంబంధం లేకుండా చేసే ట్రోల్స్ కానీ వీటికి కానీ. సో మరి మీ రియల్ లైఫ్లో వచ్చే వాటిని అంటే అసలు వాటిని మైండ్ చేస్తారా, సోషల్ మీడియాలో ఉంటారా, లేదంటే అవాయిడ్ చేసేస్తారా? ఎలా మెంటల్ పీస్ అనేది ఎలా? అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇన్ని క్యారెక్టర్స్, ఇక్కడి నుంచి అక్కడికి జర్నీస్, ఇంత మీరు ఆల్రెడీ అంటే ఫిజికల్గా ఇంత వర్క్ చేస్తున్నారు, మెంటల్గా ఇంత స్ట్రెస్ ఉంటుంది కదా, మళ్ళీ వాటికి స్పేస్ ఇస్తారా అసలు మీ మైండ్లో? We're all actors kadandi. In the end of the day, your review is what makes us grow. It is what makes us become better actors tomorrow. Yeah. Constructive criticisms unte, we work on it. So I look at everything. But at the same time, my family, my partner, my friends is what keep me grounded, keep me calm, because చాలా జరుగుతున్నాయి ఇప్పుడైతే. అంటే 5 releases in a year, I'm shooting for 4 more films, brands, events, అవి ఇవి. So it's a lot for me to take in, but I at least have right people around me. So that is the only ఓకే. అంటే వాట్ మేక్స్ రష్మిక హ్యాపీ అంటే ఇదేనా? అంటే మీ చుట్టూ my family, my friends, my people. పాజిటివ్ small world. It's that small world. Because all of this success, all of this hype and everything will be here today, tomorrow it will go. yes. What will last is what you have back home. Definitely affect outcome. At least as far as I am concerned, I'm good at dealing with it, but when you see something, I do get affected, especially when కొన్ని అయితే మరీ అరే నేను నీకు లైఫ్లో ఏం చేశాను రా, ఎప్పుడైనా మోసం చేశాను, అసలు నేను కలవలేదు కూడా, ఇంత రూడ్గా ఎందుకురా. కొన్నిసార్లు ఫ్యామిలీ మీద వెళ్తారు, అప్పుడే బాగా. బట్ ఇట్స్ యూ లెర్న్ టు డీల్ విత్ ఇట్. సో డూ వీ గెట్ అఫెక్టెడ్? అఫ్ కోర్స్ వీ ఆల్ గెట్ అఫెక్టెడ్, బట్ ఓవర్ టైమ్ ఎక్స్పీరియన్స్తో ఆ అఫెక్ట్ అయ్యే ఆ విండో ఉంటుంది కదా. స్టార్టింగ్ లో ఒక రోజంతా అఫెక్ట్ అయి ఉంటే ఇప్పుడు మేబీ 2 seconds 3 seconds అంతే కదా, దెన్ ఆ బ్రష్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవడం. ఒకసారి మనం ఎప్పుడన్నా ఒకసారి ఫస్ట్ టైం పింక్ చేసినప్పుడు కొంచెం నొప్పి గట్టిగా ఉంటుంది, మెల్లమెల్లగా అయితే అలవాటు అయిపోతాం. I think that's also one of the reasons why I work like how I work. Because keep working. Yeah, I just keep working that I don't think about all of this. I'm like, okay, ఇప్పుడు ఈ రోజు షూటింగ్ వెళ్ళాలి, ఈ రోజు అక్కడ వెళ్ళాలి, ఇక్కడ. I think somewhere subconsciously it's my fear of this entire world getting into my head. And criticism గురించి మాట్లాడలేదు మేము. We are in the business of criticism అనేది నేను తీసుకోగలుగుతా, తను తీసుకోగలుగుతుంది. క్రిటిసిజం ఎక్కడో మాకు హెల్ప్ అవుతుంది కూడా. క్రిటిసిజం కాదు మ్యాటర్ ఇక్కడ. కొన్నిసార్లు అంటే ఒక రిలేషన్, ఇట్స్ నాట్ ఈవెన్ ట్రోల్స్. సమ్టైమ్స్ ట్రోల్స్ ఆర్ సో ఫన్నీ, యూ లాఫ్ అవుట్ లౌడ్ విత్ దెమ్. ఇట్స్ సమ్టైమ్స్ దే గెట్ రియల్లీ అబ్యూసివ్ ఫర్ నో రీజన్. లైక్ అరే ఏం చేశాండ్రా నీకు. అది ఖచ్చితంగా ఎవరైనా కూడా దాన్ని ఎవరో ఒప్పుకోరు కూడా, అది ఒప్పుకోవాల్సిన మ్యాటర్. 2 seconds తర్వాత ఓకేలే. But you know, recently I learned that it's a business. వాట్స్ దట్? As in people, like people pay, people make money if you troll a person. Oh. Yeah. And if you talk about a person, I didn't know this, I was not aware of it. కాకపోతే అప్పుడు మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే మన మీద వచ్చే ట్రోల్స్ అట్లీస్ట్ ఆడియన్స్ జెన్యున్ గా చేయటం లేదు, ఎవరో మనీ ఇచ్చి చేయిస్తున్నారు అనేది, అది మనకి ఒక రకంగా. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్తానండి, ఎవరో సుపారీ ఇచ్చి ఒకరిని వచ్చి మమ్మల్ని కొట్టమన్నారు, అయినా నొప్పి అయితే ఉంటది కదా. అరే చచ్చా ఈయన కొట్టలేదండి, సుపారీ ఇచ్చారు ఎవరో, నొప్పి అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుంది, మీరు రైటర్ కాబట్టి మీ యాంగిల్లో మీరు చెప్పారు. బట్ కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా కొట్టడం వేరు, మనకి అంటే మనల్ని కొట్టినోడు మన మీద కోపం ఇంతమందికి లేదు, ఎవడో ఒకటి ఉందనేది ఒక యాంగిల్లో చూస్తే అది కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా. అంటే ప్రతిదానికి కాయిన్కి 2 sides ఉంటాయి కదా. I don't think I am important enough that anybody is paying money to troll me. So I know that నన్ను కొన్నిసార్లు వచ్చి అబ్యూస్ చేసే వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చి అయితే చేయలేదు, వాళ్ళే చేస్తున్నారని తెలుసు. But I just learned that it was something like this and it fascinated me. I was like, ఇంత కష్టపడి డబ్బులు చేసుకొని ఇంకొకరిని కొట్టాలని వాళ్ళకి పే చేసి ఎందుకు? We all can be happy with the money we make, na? Ticket కొట్టే at least business Exactly.